అయితే ఈ రీల్ చేస్తున్నప్పుడు కానీ, చూస్తున్నప్పుడు గానీ నాకు చాలా నవ్వొచ్చేసింది. ఎందుకంటే ఈ రీల్ షూట్ చేసేటప్పుడు నేను, మా చెల్లి, మా తమ్ముడు, మా అమ్మ చాలా నవ్వుకున్నాము. ఎందుకంటే ఒక రీల్ చూసున్నాం ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆ రీల్‌ని రీక్రియేట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశామనమాట. అంటే కూతురు అమ్మ వాళ్ళ ఇంటికొచ్చి నాకు ఈ వస్తువు కావాలి, ఆ వస్తువు కావాలి, నాకు అవి తీసుకుంటాను, ఇవి తీసుకుంటాను అని చెప్తుంది. అమ్మ లోపల ఎన్ని తిట్టుకున్నా బయటికి మాత్రం సరేలేమ్మా తీసుకో అని చెప్పి అంటుందనమాట. అయితే కొన్నిటికి నేను రిలేట్ అయ్యాననమాట. నాకు ఇది నచ్చిందంటే మా మమ్మీ దగ్గర శారీ తీసుకోవడము, మా చెల్లి ఏమైనా బ్యాండ్స్, క్లిప్స్ తీసుకుంటే నాకు అవి కావాలని తీసుకెళ్ళడము. అండ్ మోస్ట్లీ మా తమ్ముడు ఏదైనా ఫోన్‌కి బ్యాక్ కేస్ తీసుకుంటే నాకు అది కావాలి అని తీసేసుకోవడం అనమాట. అచ్చం నీలాగే నీకు నచ్చినట్టుగానే రీల్‌ని సెలెక్ట్ చేసుకున్నావు అని చెప్పేసి మంచిగా నవ్వుకున్నారనమాట. అయినా ఆఫ్టర్ మ్యారేజ్ ఇలా ఉండడంలో తప్పే లేదు. ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటది. మీకెప్పుడైనా అనిపించిందా? అనిపించుంటే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు గారాబంగా పెరిగిన పిల్లకి అడిగిన వెంటనే ఇచ్చేస్తారని చెప్పేసి ఇలాంటి అడ్వాంటేజెస్ అన్ని తీసుకుంటారనమాట. నాలాగా మీరు కూడా కనెక్ట్ అవుతారా? అయితే మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.